నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పరాజయం తర్వాత ఆత్మ సమీక్ష అనేది తప్పనిసరి. ఆత్మ సమీక్ష అంటేనే జనాల్ని ఇంప్రెస్ చేయడానికి, మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి చేసే ప్రయత్నం కాదు, మనల్ని మనం సంస్కరించుకోవడానికి చూపించే శ్రద్ధ. ఆత్మ సమీక్షలో కూడా నిజాయితీగా లేకపోతే చాలా కష్టం. మంచిని చెడును నిష్పాక్షికంగా తర్కించి వేరు చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవు. అలా గుర్తించడంలో ఇప్పటికీ కళ్లకు గంతలు కట్టుకుని ఆటలాడుతూ కోవట్టుల కబంధ హస్తాల నుంచి బయటపడకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకు సాగితే ఇంకా గడ్డు రోజులు వస్తాయి. జయాపజయాలు అటు ఇటుగా మారుతూ రాజకీయాల్లో పలకరిస్తూ ఉంటాయి. కానీ పరాజయం ఎదురైనప్పుడు చేసుకునే ఆత్మసమీక్షలో నిజాయితీ లేకపోతే ఆ తర్వాతి దశ పతనం ప్రారంభమవుతుంది. కోవట్టుల మాయలోంచి బయటపడకపోతే పార్టీని చరమాంకం వైపు నడిపిస్తున్నట్టే. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ ఇప్పుడు అలాంటి ప్రమాద స్థితిలో ఉంది. ఈ పరిస్థితులపై లోతైన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా కోవట్టుల కోరల్లోనే. ఎవరు, ఎందరు, ఎక్కడ? కార్పొరేట్ రంగంలో మనం ఎలా వ్యాపారం చేస్తున్నాం, ఎలాంటి వ్యూహాలతో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టడం మాత్రమే కాదు, తమ ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలతో సాగుతున్నాడో నిత్యం గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఇందుకు కార్పొరేట్ వ్యాపార శాస్త్రాన్ని చదువుకునేవారు అనేక మెలకువలు నేర్చుకుంటారు. ఆ క్రమంలో అనైతికమైన దారులు కూడా అనేకం ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా వ్యాపారంలో సాగేది కూడా యుద్ధమే కాబట్టి ప్రతి అనైతిక మార్గాన్ని కూడా సమర్థించుకునే ఆత్మవంచన మెలకువలు అనేకముంటాయి. నిజానికి ఇలాంటి పోటీతత్వం రాజకీయాల్లో కూడా ఉంటే చాలా మంచిది. తమ ప్రత్యర్థి పార్టీ ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనుకుంటుందో ఎప్పటికప్పుడు పసిగట్టడం, లేదా ఎలాంటి ఉద్యమాలు పోరాటాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుందో కనిపెట్టడం వంటి ఆలోచనలు ఇతర పార్టీలో ఉంటే ఓకే, అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ రాజకీయ పార్టీలు కార్పొరేట్ కంపెనీల రూపం సంతరించుకున్న తర్వాత ప్రజలకు ఏం చేస్తామనే దిశగా కాకుండా ఇంకా అనేక విధాలుగా ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి ఇక్కడకు కూడా అనైతిక మార్గాలు ప్రవేశిస్తూ వచ్చాయి. ప్రత్యర్థి పార్టీలలో కోవట్లను ప్రవేశపెట్టడం, వారి ద్వారా ఆ పార్టీ ఆనుపానులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం అనేది బహుశా అందరూ అనుసరించే మార్గమే అయి ఉండొచ్చు. కానీ ఒక పార్టీ యొక్క విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలోని కీలక వ్యక్తినే కోవట్టుగా మార్చుకుని పార్టీ కీలక నిర్ణయాలనే దారి తప్పించడం ద్వారా ఏకంగా పార్టీ సర్వనాశనాన్ని శాసించడం అనేది అనూహ్యమైన సంగతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి సంబంధించి ఇప్పుడు అలాంటి అనుమానాలే వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, అంతకుమించి ఇది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద నిర్మాణమైన పార్టీ. దానికి వైభవ స్థితి దక్కిందంటే అందుకు కారణం కూడా ఆయనే. అలాగే ఆ పార్టీ పతనమైతే అప్పుడు మాత్రం ఇతరుల మీదకి నెపం నెట్టడం కరెక్ట్ కాదు. పార్టీకి ఏకైక పెద్ద దిక్కు వంటి జగన్మోహన్ రెడ్డి తమకు తగిలిన ఎదురు దెబ్బలకు కూడా పూర్తి బాధ్యత తానే తీసుకోవాలి. పార్టీ దెబ్బతిన్నది అంటే అంతర్గతంగానే అనేక మంది కుట్రలు, కుతంత్రాలు అందుకు కారణమై ఉండవచ్చు. కానీ అలాంటి వారిని, అలాంటి కుట్రలను సకాలంలో గుర్తించకపోవటం మాత్రం అధినేత వైఫల్యమవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామం అదే. జగన్ తన చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని వారిని మాత్రమే తన పంచేంద్రియాలుగా భావించుకుంటూ ప్రపంచాన్ని అనుభూతించడం అలవాటు చేసుకున్నారు. ఆ కోటరీ గతంలో చెప్పినట్టుగా ఆయన చుట్టూ గవాక్షాలు, ద్వారాలు లేని లోహ కుడ్యాలను నిర్మించింది. జగన్మోహన్ రెడ్డి తనకు ఒక దఫా అధికారం కట్టబెట్టిన ప్రజలతో మళ్ళీ తానుగా మమేకం కాకుండా కోటరీ కళ్ళతో చూశారు, వారి చెవులతో విన్నారు. సదరు కోటరీ పెద్దలు ప్రజలకు, పార్టీ అధినేతకు మధ్య తామే సంధానకర్తలుగా ఉంటూ అందులో కొంత స్వార్థాన్ని కూడా మేళవించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండకుండా ఎవరైతే తమ స్వార్థాన్ని కూడా అందులోకి చొప్పిస్తారో అలాంటి వారిని తమ వ్యూహాలకు అనుగుణంగా లొంగదీసుకోవటం ప్రత్యర్థులకు చాలా సులభం. పర్యవసానంగా నెమ్మదిగా కోటరీ కీలక వ్యక్తులతో కొందరు కోవట్టులుగా మారిపోయారా అనే అనుమానం ప్రజలకు ఇప్పుడు కలుగుతోంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారుడు మెట్ల మీద ఉన్నట్టుగా ఒక్కొక్క మెట్టుగా దిగుతుండడం మాత్రమే ఇందుకు కారణం కాదు. ఎవరి మీదనైతే అనుమానాలు ఉన్నాయో వారు మారిన పరిస్థితుల్లో కూడా చాలా సేఫ్ జోన్ లో ఉండటం కూడా ఇందుకు కారణం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీలో ఒక్కొక్కరిని దారుణంగా టార్గెట్ చేస్తూ ఇబ్బందుల పాలు చేయడానికి స్కెచ్లు వేస్తుండగా పార్టీలో ఎంతో కీలకమైన, ఎన్నో కీలక ఆరోపణల్లో పాత్రగా కూడా కనిపించే కొందరు పెద్దలకు మాత్రం అలాంటి సేఫ్ జోన్ ఎలా లభిస్తుంది? అదే ప్రజల సందేహాలకు కారణం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ లాగానే ఆశ్రిత పక్షపాతి. కానీ ఆ పక్షపాతాన్ని ప్రదర్శించడంలో ఇద్దరి మధ్య హస్తిమ శకాంతరం అనదగినంతట వ్యత్యాసం ఉంది. ఇద్దరూ ఆశ్రయించిన వారికి అడ్డగోలుగా అడ్డదారుల్లో అయినా మేలు చేయడానికి వెనుకాడిన నేతలు. కానీ తేడా ఏంటంటే వైఎస్ఆర్ తనను ఆశ్రయించిన వారికి ఓ 10 కోట్ల లబ్ధి చేకూర్చాలనుకుంటే ఆ మాత్రం గిట్టుబాటు అయ్యేలా వారికి ఏదో ఒక కాంట్రాక్టులు అప్పగించి అక్కడితో చేతులు దులిపేసుకునేవారు. అక్కడితో తనను ఆశ్రయించి బతుకుతున్నందుకు తాను చేయగలిగిన మేలు పూర్తయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు లాంటి భారీ వ్యవహారాలన్నీ సెంట్రలైజ్ చేశారు. అవన్నీ కూడా ఒక కోటరీలోని వారికి మాత్రమే ఇస్తూ ఆ రూపంలో మరిన్ని అనుమానాలు పుట్టే వాతావరణాన్ని తానే సృష్టించుకున్నారు. కాంట్రాక్టు పనుల మార్గాలు ఆ రకంగా మూసుకుపోగా ఇక ఆశ్రితులకు మేలు చేయటం ఎలాగా? అందుకోసం ఆయన ఎన్నుకున్న మార్గం సలహాదారు పోస్టులు. లక్షల్లో వేతనాలు, లక్షలకు మించి అనుభవించగల హోదా కూడిన వైభోగాలు ఇవన్నీ వారికి కట్టబెట్టారు. ఈ రూపంలో వారికి కూడా ప్రభుత్వం సొమ్ము దారాదత్తం చేసేలా తను అనుకున్నది చేసేశారు. కానీ ఆయనకు తెలియకుండానే ఈ విధానంలో మరో సంకేతాలు ప్రజలకు వెళ్లాయి. సలహాదారులు అనే ముద్రతో ఉన్నవారందరూ జగన్ కు సన్నిహితులు. వారి మాట ఆయన వింటారు. వారిని ఆశ్రయిస్తే తమ కార్యం నెరవేరుతుంది అని దళారీలు ఊహించుకోవటం, అందుకు ప్రయత్నించడం చాలా సహజంగా జరిగింది. వైఎస్ఆర్ ఆశ్రితులకు మేలు చేయటంలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. జగన్ విధానంలోని సదరు సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు పార్టీని చాలా కుంగదీసింది. జగన్ కు దగ్గర అనే ప్రచారాన్ని మరింత ముమ్మరంగా సాగించుకుంటూ ఆ ప్రచారాన్నే తమ దందాలకు, స్వప్రయోజనాలకు మూల ఇంధనంగా వాడుకున్న వారు కోవర్టు పనులు చేయరనే గ్యారంటీ ఏముంది? జగన్కు అత్యంత ఆత్మీయులు అయిన, పార్టీ కోసం పరితపించేవారు అయిన కీలకమైన వ్యక్తులు కొందరు ఇవాళ పరారీలో ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ జగన్ సన్నిహితుల్లో ఒకరు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్ అందరూ పరారీలోనే ఉన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిలు మాత్రం పాపం కటకటాల వెనుకున్నారు. వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద జరిగిన దాడికి సూత్రధారులుగా ఆ కేసులో కీలక నిందితులు. కానీ ఆ దాడులు జరిగినప్పుడు కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దాడుల కేసులను తిరగతోడినప్పుడు మరో పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపించింది. కీలక సలహాదారు ఒకరి పాత్ర ఉన్నదని, ఆయన సూచనల మేరకే అంతా జరిగిందని బయటకు పొక్కింది. కానీ ఆయన పేరు ఎక్కడా నిందితుల జాబితాలో కూడా రాలేదు. ఇలాంటిదే మరొక ఉదాహరణ. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కుక్కల విద్యాసాగర్ అనుచితమైన బంధాన్ని కలిగి ఉన్నారు. ఆమె ఆయన నుంచి ఎక్కువ ఆశించింది. ఆమెను వదిలించుకోవాలని సదరు విద్యాసాగర్ అనుకున్నారు. ఈ లేఖి వ్యవహారంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాలనుకున్నారు. ఆ తర్వాత అది చాలా మలుపులు తిరిగింది. అనేక కొత్త కోణాలు అందులోకి చొరబడ్డాయి. ఇది విస్తృతంగా ప్రచారంలో ఉన్న, స్థూలంగా అందరూ అనుకుంటున్న సంగతి. అయితే ఈ వ్యవహారంలో అసలు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని పురమాయించి ఈ స్థాయిలో వారు చెలరేగి పనిచేసేలా మార్గదర్శనం చేసింది కూడా ఒక సలహాదారు పదవిలోని కీలక నాయకుడే అనే ఆరోపణలు బాగా వచ్చాయి. ఆయన పేరు పత్రికల్లో కూడా వచ్చింది. తనను ఇందులో ఇరికిస్తున్నారంటూ వారిపై పరువు నష్టం కేసు వేయటానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు. కేసు విచారణ సాగుతుండగా 3 ఐపీఎస్ అధికారులపై ఏకంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేలా వేటు పడవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత జరుగుతున్న సూత్రధారిగా ముద్రపడిన కీలక సలహాదారు పేరు మాత్రం ఇప్పుడు నెమ్మదిగా సైడ్ లైన్ అయిపోయింది. ఆయన పర్ఫెక్ట్ సేఫ్ జోన్లోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా కాలం కిందటే గాడి తప్పింది. అప్పటిదాకా ఒక ధోరణిలో పార్టీ ఆదరణ పెంచడానికి సాగుతూ వచ్చిన ఆ విభాగం పోకడలు సలహాదారు కొడుకు సారథ్యం చేపట్టిన తర్వాత గాడి తప్పాయి. అసహ్యకరమైన, చివరికి వైసీపీ వారు కూడా జీర్ణించుకోలేని అనుచితమైన ప్రచారాలతో వారంతా రెచ్చిపోయారు. నిజానికి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన వెంటనే అలాంటి ప్రచారాలు సాగించిన వారి భర్తం పట్టాలి. జగన్ కూడా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగే ఏ చిన్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా విడిచిపెట్టకుండా అప్పట్లో కేసులు పెట్టించారు. కానీ ఇప్పుడు సదరు సలహాదారు కొడుకైన సారథి మాత్రం ఫక్తు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎక్కడ అతనిని టార్గెట్ చేసినట్టుగా పేరు కూడా వినిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో సదరు సలహాదారు జగన్ను ప్రభావితం చేయగలిగినంత కీలక వ్యక్తి, తానే సకలం అన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి, అధికారంలో ఉన్న వారితో లాలూచీ పడి కోవర్టుగా మారి సేఫ్ జోన్ సంపాదించుకున్నారేమో అనే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? సామాన్యులకు కూడా సందేహం కలుగుతుంది. ఇదంతా కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కానీ రాజకీయ పార్టీ వంటి ఇలాంటి వ్యవస్థలలో ఒకరిని చూసి మరొకరు చాలా సులువుగా స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఒక అగ్రనాయకుడు పార్టీకి చేయగలిగినంత నష్టం చేస్తూ ఆ సంగతి బాహాటంగా కనిపిస్తూనే ఉన్నప్పటికీ తాను పార్టీలో అదే కీలక భూమికను నిరంతరాయంగా పోషిస్తున్నప్పుడు
అదే స్ఫూర్తిని చిన్న చిన్న ఊర్లలో పనిచేసే నాయకులు కార్యకర్తలు కూడా తీసుకోరని గ్యారంటీ ఏంటి? అలా పైనుంచి కింద దాకా వీలు కుదిరిన వాళ్ళంతా అధికార పార్టీతో లాలూచీపడి కోవట్టు కార్యకలాపాలు సాగిస్తే పార్టీ పరిస్థితి ఏమిటి? అప్పటి నుంచి ఇప్పటిదాకా జగన్ చుట్టూ వాళ్లే కనిపిస్తుంటారు. పార్టీ మంచి కోరి పార్టీకి ఉపయోగపడే మాట, ప్రజాదరణ పెంచే మార్గం అధినేత చెవిలో వేద్దాం అని ఎవరైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అలాంటి వారికి జగన్ వద్ద అపాయింట్మెంట్ కూడా దొరకనివ్వరు. మంచి చేసేవాళ్ళు, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు దగ్గరకు రావడమే పాపం అన్నట్టుగా దూరం పెడతారు. అదే కోటరీ వ్యక్తులు, అదే కోవట్టులు ఇప్పటికీ జగన్ చుట్టూ కీలకంగా కనిపిస్తూ పార్టీలో తమకు ఎప్పటికీ ఎదురు లేదనే సంకేతాలు పంపుతుంటారు. ఆ ప్రభావంగా ఇక ఈ పార్టీ ఎప్పటికీ దారిలోకి రాదు అనే అభిప్రాయం నిజంగా అభిమానించే వారికి కలుగుతోంది. వేరే గతి లేక ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోవటం అనేది ప్రతి పార్టీకి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత కేవలం ఈ 3 నెలల వ్యవధిలో తన సొంత పార్టీలోనే భీభత్సమైన స్థాయిలో కొత్త శత్రువులను తయారు చేసుకున్నదంటే అందుకు ఈ కోవట్టుల కుట్రలే కారణం. మనం చెప్పుకున్నది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వం పతనమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ఓఎస్డీ ఫోన్ చేసినా కూడా కనీసం ఆన్సర్ చేయకుండా జగన్ను వదిలించుకున్న సలహాదారులు కూడా ఉన్నారు. పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఇలాంటి కోవట్టులు ఎవరెవరో కూడా తెలియని దీనస్థితిలో అధినేత ఉన్నారు. ముంచుతున్న వారిని తన చుట్టూ కోటరీలాగా ఇంకా కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవస్థలో పైనుంచి కింది వరకు ఎందరూ ఎక్కడెక్కడ చెదపురుగుల్లాగా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పార్టీకి చేటు చేస్తున్నారో అధినేతకు అంచనా కూడా లేదు. ఇప్పుడు తీరునే కొనసాగిస్తే పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. అనూహ్యమైన రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుని ప్రజలు ఆయన పాలనను చేత్కరించుకుంటే జగన్కు మళ్ళీ అవకాశం ఇవ్వదలుచుకుంటే తప్ప మళ్ళీ అధికారం దక్కదు. అలా కాకుండా పార్టీలోని కోవట్లను ఏరిపారేసుకుంటూ సాగాలి. సేద్యం చేయడంలో కలుపు మొక్కలను ఏరేస్తేనే పైరు దిగుబడి బాగా వస్తుంది. కలుపు మొక్కలకే ఎరువు వేసుకుంటూ ముందుకెళ్తే ఏమవుతుంది? పార్టీ అధినేతకు ఇంత చిన్న సూత్రం తెలియంది కాదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.